హలో, నేను మీ విశ్వనాథుడు శ్రీనివాస్. మరి ఈరోజు వినుకొండ దగ్గర ఉన్నటువంటి ఖమ్మంపాలెం తెల్లబాడు మధ్య ఉన్నటువంటి 20 ఎకరాల భూమిలో మేము ఉన్నాం. మాకు దోసకాయ ఒకటి దొరికింది. దోసకాయ తింటున్నా, చేతైంది. ఈ దోసకాయలో ఉన్నటువంటి గొప్ప ప్రాముఖ్యమైనటువంటి ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. దోసకాయ జ్యూసు, సొరకాయ జ్యూసు, బూడిద గుమ్మడికాయ జ్యూసు కనుక కంటిన్యూగా వాడేటట్లు కనుక అయితే జీర్ణాశయం, గుండె నరాల్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్, కొవ్వు లాంటివి మొత్తం కూడా హరించుకుపోతాయి. చనిపోయిందాక గుండె సంబంధిత రోగాలు అనేటువంటివే రావని వైద్యులు మరి చెప్తున్నారు. కాబట్టి వాస్తవం. ఇందులో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒగరు శాతం లైట్గా ఉంటుంది. శుద్ధి చేసేటువంటి తత్వం ఇందులో ఉంది. ఈ దోసకాయ జ్యూసు, సొరకాయ జ్యూసు, మరి బూడిద గుమ్మడికాయ జ్యూసు, ఈ మూడింటిని క్రమం తప్పకుండా కనుక దొరికినప్పుడల్లా కనుక జ్యూస్ చేసుకుని తాగేమట్టయితే పక్షవాతం రాదు, గుండె దెబ్బలు రావు, ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది గమనించి దోసకాయ, సొరకాయ, బూడిద గుమ్మడికాయ వాడతారని మనసారా కోరుకుంటూ మీ విశ్వనాథుడు శ్రీనివాస్. ఉంటా. మరి ధన్యవాదాలు.